రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది అని చెప్పుకోవచ్చు. కొత్త ట్రెండ్కు నాంది పలికింది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన పాలకులకు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత ఆ ప్రభుత్వం మీద దాడి చేయడం విపక్షాల వైపు నుంచి జరిగే తంతుగా కొనసాగింది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన అసెంబ్లీలో మాత్రం విభిన్నమైన వాతావరణం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా మారిన, గతంలో అధికార పక్షంగా ఉండిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ముగిసిన వెంటనే అధికారం పార్టీ మీద ఎదురు దాడికి మొదలుపెట్టింది. దాన్ని అనుకూలంగా మలుచుకున్న అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇందుకు తొలి అసెంబ్లీ సెషన్లోనే బీజం పడింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచే విపక్షాలు అధికార పక్షం మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి శాసనసభలో వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రభుత్వం వైట్ పేపర్స్, శ్వేత పత్రాల పేరుగా ప్రజల్లో ఒక విభిన్నమైన సందేశాన్ని పంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కొనారెల్లిపోయిందని, విద్యుత్ రంగంలో గత పాలకులు ఏదైతే చెప్పారో అవన్నీ పూర్తి స్థాయిలో అబద్ధమని చాటి చెప్పే ప్రయత్నం చేశాయి. ప్రధానంగా వైట్ పేపర్స్ పేరు మీద, ఆర్థిక పరిస్థితి మీద ఒక వైట్ పేపర్, అదే రకంగా విద్యుత్ రంగం మీద మరొక వైట్ పేపర్ శాసనసభ వేదికగా ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో పాలకులు చెప్పిన దానికి, ఆచరణలో జరిగిన దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా కొనసాగినాయి అని చెప్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం వైపు నుంచి. మంత్రులు ఇదే రకమైన ప్రయత్నాన్ని కొనసాగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో పాలకులుగా ఉండి ప్రస్తుతం మాజీ మంత్రులు, అదే రకంగా ప్రస్తుత సభలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదే రకంగా జగదీష్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించి రాష్ట్రం పూర్తిగా 6,71,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయిందని ప్రభుత్వం తన శ్వేతపత్రంలో వెల్లడించింది. అయితే ఇన్ని లక్షల అప్పుల్లో కారణంగా కేవలం అప్పులను మాత్రమే చూపకూడదు, ఆ అప్పులతో తీసుకొచ్చిన నిధులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చామని, ప్రాజెక్టులు కట్టామని, ఆస్తులను పెంచామని, మౌలిక వసతుల కల్పన జరిగిందని గతంలో పరిపాలకులుగా ఉన్న, ప్రస్తుతం విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో విద్యుత్ రంగానికి సంబంధించి వైట్ పేపర్ పెట్టి విద్యుత్ రంగం కూడా ఏదైతే జెన్కో, ట్రాన్స్కోలు ఉన్నాయో ఇవి పూర్తిగా 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయాయని, గత పాలకులు చెప్పినట్లుగా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ పంపిణీ జరగలేదు అని ప్రభుత్వం తన వైట్ పేపర్లో మెన్షన్ చేసింది. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు విపక్షం వైపు నుంచి కొనసాగిన పరిస్థితి. మొత్తం మీద కొత్త సంప్రదాయానికి తెరలేచింది. వైట్ పేపర్స్ పేరు మీద ఆ పాలకపక్షం విపక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో కొనసాగిన అరాచకాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశామని పాలకపక్షం చెప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ మీద, గతంలో టీఆర్ఎస్ గా కొనసాగింది, ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది, ఆ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా చూస్తే ఈ తెల్ల పేపర్ల ద్వారా, ఈ వైట్ పేపర్స్ ద్వారా, ఈ శ్వేత పత్రాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చాటి చెప్పాలనుకుంది, తొలి సెషన్లోనే ఎందుకు ఈ శ్వేత పత్రాల అటాక్ మొదలుపెట్టింది అనేది ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ప్రభుత్వం ఈ శ్వేతపత్రాల ఆయుధాన్ని ఎంచుకుంది అనే విషయం ఆయన ఏం చెబుతారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పుల్లారావు గారు, తొలి సెషన్లోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? శాసనసభ ఏర్పడ్డ తర్వాత అధికార పక్షంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వకుండా విపక్షం దాడి చేయడం ఎలా చూడొచ్చు? అదే సందర్భంలో తొలి సెషన్లోనే వైట్ పేపర్స్ ద్వారా గత పాలకులు చేసిన నిర్వాకాలను ఎండగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అనుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? శ్వేతపత్రం అనేది గవర్నమెంట్ ఒక్కోసారి అది రిలీజ్ చేసినప్పుడు తప్పకుండా రాజకీయ కక్షకు, రాజకీయ అడ్వాంటేజ్ కోసమే చేస్తారు. ఎందుకంటే మేము ఇలా చేయలేదు, పూర్వం గవర్నమెంట్ ఇలా చేసింది, అప్పులు చేసింది, కరప్షన్ జరిగింది, తప్పు నిర్ణయాలు తీసుకున్నది, మా మీద భారం అంతా పెట్టదు, పాత వాళ్ళ మీద పెట్టాలి, చూపెట్టుకోవటానికి ఇది విధానం. ఒక్కోసారి వైట్ పేపర్, శ్వేతపత్రం మీద ఇలాంటి కాంట్రవర్సీస్ ఉండవు. ఎందుకంటే ఒక జనరల్ సబ్జెక్ట్ మీద అందరూ అంగీకరించి గవర్నమెంట్ చెప్పాలి మనం వెళ్ళాలి, ఇండియా చైనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, కొన్ని విదేశ విషయాలు, సమస్యలకి అలాంటి పరిస్థితి వేరు. ఇప్పుడు మనం చూసే తెలంగాణలో ఏంటంటే తప్పకుండా ఒక పెద్ద రాజకీయ స్ట్రగుల్ జరుగుతుంది. కేసీఆర్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు, కరప్షన్ చేసింది అని చూపెట్టడానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ ఉన్నది. అలాగే బీజేపీ అపోజిషన్ పార్టీ కూడా వాళ్ళు కూడా అంటున్నారు కాబట్టి ఉన్నారు. కానీ ఈడీ, సిబిఐ యాక్షన్ ఒకలాగా ఉంటుంది, ఈ శ్వేతపత్రం అనేది ఇంకోలాగా ఉంటుంది. ఇది చాలా ప్రొసీజర్ వెళ్ళాలి.
ఏదో ఆఫీసర్ వచ్చి ఇది చూసి అరెస్ట్ చేయడానికి కాదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాక అన్ని విధాలు వెళ్తారు. కరెక్ట్ నిర్ణయమా, కరెక్ట్ సొమ్ము డబ్బు ఖర్చు పెట్టారా, లంచాలు ఏమన్నా ఇచ్చారా, తగ్గించారా, పెంచారా, ఇవన్నీ వస్తాయి. అందువల్ల దీనికి మిగతా వాటికి తేడా ఏమిటంటే ఇది టైం కన్జ్యూమ్ అవుతుంది. ఆ సమయం తీసుకునేటప్పటికి ప్రభుత్వం ఇంకా బలంగా ఉంటే ఒక నిర్ణయం వేరే తీసుకోవచ్చు. లేకపోతే ఆ ప్రభుత్వానికి ఈ విషయంలో మనకి ఇంకా లాభం లేదనుకుంటే అది మెల్లిగా వదిలేస్తుంది. సో ఈడీ సిబిఐ ఎంక్వైరీస్ అయితే యాక్షన్ ఇమీడియట్గా ఉంటుంది, కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి యాక్షన్స్ జ్యుడిషియల్ ఎంక్వైరీ శ్వేతపత్రంగా వస్తే రాజకీయంగా అల్లరి చేయవచ్చు ఇమీడియట్గా, కానీ యాక్షన్ తీసుకుని పనిష్మెంట్ ఇవ్వటానికి మాత్రం ఆ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అవ్వాక మళ్ళీ గవర్నమెంట్ అసెస్ చేయాలి. ఆ రిపోర్ట్ పబ్లిక్ డిబేట్ జరుగుతుంది, మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఆప్ చేస్తారు. అందువల్ల ఇది సమయం పడుతుంది కక్ష సాధించుకోవటానికి. కానీ రాజకీయంగా ఇది జరిగింది అని చెప్పుకోవటానికి మాత్రం తెలంగాణలో ఇది ఒక విధానం, అదే జరుగుతుంది తప్పకుండా. అది ఎందుకంటే వైట్ పేపర్ మీద బేస్ అవి ఆ ఫ్యాక్ట్స్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి కొంతవరకు నెగిటివ్ చూపెడతాం జరుగుతుంది. యాక్షన్ అది సమయమే చెప్తుంది. ఎస్ పుల్లారావు గారు, ప్రధానంగా ఈ తొలి సెషన్లోనే ఈ వైట్ పేపర్స్ స్ట్రాటజీని ఎందుకు వర్కౌట్ చేశారనుకోవచ్చు. అదే సందర్భంలో విపక్షం వైపు నుంచి కూడా ఎదురుదాడి తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఈ పాలక ప్రతిపక్షాల స్ట్రాటజీని ఇంత తొందరగా ఇంత వేడిగా శాసనసభ జరగడానికి కారణాలను మనం ఎట్లా విశ్లేషించుకోవాలి? ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్ర ఎందుకు ఇచ్చిందంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనే అప్పులు చేసింది, అవకతవకలు ఉన్నాయి, పవర్ సెక్టర్లో ఎంతో అప్పులు చేశారు, ఇవన్నిటి మీద మొత్తం ఎలక్షన్లో అలిగేషన్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ అలిగేషన్స్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు వచ్చింది, దానివల్ల ఎలక్షన్ గెలిచారు. ఇది ఉట్టి ఆరోపణలు కాదు, దీంట్లో సబ్స్టెన్స్ ఉన్నది, నిజం ఉన్నది అని చేపెడటానికి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి అది రిలీజ్ చేశారు. శ్వేతపత్రం రిలీజ్ చేయగానే దాని మీద మన సాంప్రదాయం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. ఊరికి అది ఒక అలిగేషన్ కింద పాత గవర్నమెంట్ మీద లేకపోతే ఏ సబ్జెక్ట్ మీద కాదు. కాబట్టి న్యాచురల్గా దానికి ఒపోజ్ చేసే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఒపోజ్ చేశారు. శ్వేతపత్రం గవర్నమెంట్ వస్తుంది ముందలకి, అది డిఫెండ్ చేసుకుంటారు, ప్రజలు చాలా వరకు నమ్ముతారు. ఈ ఫ్యాక్ట్స్ మీద కేసెస్ పెట్టవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, తీసుకుంటారని న్యాచురల్గా ఆపోజిషన్కి చాలా తొందరపడి ఈ గొడవ జరుగుతుంది. కానీ ప్రభుత్వం అనేది ఎప్పుడైతే కన్విన్స్ అవుతుందో పెద్ద అవకతవకలు విని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరప్షన్ ఉన్నది, తప్పు నిర్ణయాలు తీసుకున్నారు, అది కరెక్ట్ చేయటానికి వైట్ పేపర్ తీసుకొచ్చి ఫ్యాక్ట్స్ అన్నీ ఒకసారి ప్రజల ముందలు పెట్టి డిబేట్ చేసి చట్టసభలో పార్లమెంట్లో అది ముందలు తీసుకెళ్ళటానికి ఇదొక ప్రయత్నం. తొందరగా చేయకపోతే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఈ సబ్జెక్ట్స్ అని బయటికి రావు. కాబట్టి ప్రభుత్వం చాలా త్వరలోనే ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి తెలంగాణ పరిస్థితి ఎంత అప్పులు ఉండే విడిపోయినప్పుడు రాష్ట్రం ఇప్పుడు ఎంత ఉన్నది అది చూపెడటానికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మొదలు తీసుకొచ్చారు. అది అసత్యమా సత్యమా సమయం చెప్తుంది, దాని మీద ఎంక్వైరీస్ చెప్తాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా అన్ని పార్టీలు వెళ్ళి వాళ్ళ అభిప్రాయం ఇవ్వచ్చు, వాళ్ళ వ్యతిరేకత కూడా చెప్పవచ్చు. సో అందువల్ల ఇమ్మీడియట్గా ఎలాంటి యాక్షన్ వచ్చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ అవ్వాలి, మిగతా ఎంక్వైరీస్ అవ్వాలి. అప్పుడు వరకు గవర్నమెంట్ చెప్పింది వాళ్ళు ఫ్యాక్ట్స్గా తీసుకున్నారు. అపోజిషన్ అది నిజం కాదు, అసత్యం, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి అది అపోజిషన్ చెప్పుకోవటం. సో అందువల్ల ఇప్పటి వరకు మన ఏ అభిప్రాయం ఆ ఎంక్వైరీ అయ్యే వరకు తీసుకోవటం కష్టం. రైట్ పుల్లారావు గారు, ప్రధానంగా ఈ శ్వేతపత్రాలు వైట్ పేపర్స్ కల్చర్ మన దేశంలో ఎప్పుడు మొదలైంది, అసలు వీటిని ఎందుకు ప్రవేశపెట్టారు, వీటి ద్వారా అసలు ఏం సాధిస్తాయి రాజకీయ పార్టీలు? శ్వేతపత్రం అనే ట్రెడిషన్ సంప్రదాయం భారతదేశానికి బ్రిటిష్ పార్లమెంట్ నుంచి వచ్చింది. భారతదేశంలో ఉన్న పార్లమెంటు అసెంబ్లీస్ అన్నీ అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ పద్ధతితో వచ్చింది. 1935 నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని పెట్టారో, అసెంబ్లీలు, కౌన్సిల్స్, సెంట్రల్ పార్లమెంట్ స్థాపించారో అప్పటి నుంచి ఇది ఒక ట్రెడిషన్. అప్పటి వరకు మొదటి వైట్ పేపర్ శ్వేతపత్ర అనేది భారతదేశానికి 1928లో అతి ముఖ్యమైన సైమన్ కమిషన్ వచ్చి ఒక వైట్ పేపర్ రాసి భారతదేశం ఫ్యూచర్ డెమోక్రసీ ఎలాగా ఇక్కడ గొడవలు చేస్తున్నారు, గాంధీ గారు వీళ్ళందరూ ఏదో రకంగా మనం కొంచెం గవర్నమెంట్ ఇస్తే ఇక్కడ గొడవలు తగ్గుతాయని వాళ్ళు వచ్చి చదివి 7 మెంబర్స్ చాలా ప్రసిద్ధమైన మనిషి లార్డ్ సైమన్ అని తిరిగి వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్కి 1925లో ఆ వైట్ పేపర్ ఇచ్చారు. వైట్ పేపర్ అనగానే దానికి ఒక ముఖ్యత ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే అసెంబ్లీలోకి వచ్చి ఇదిగో ఇది నిజం, ఇది ఫ్యాక్ట్స్,
మేము అఫీషియల్గా మేము మొదలు పెడుతున్నాం, డిస్కషన్కి పెడుతున్నాం, శ్వేతపత్రం ద్వారా ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని పెడుతున్నాం, పబ్లిక్ కూడా డిస్కస్ చేయాలి, తర్వాత పాస్ చేస్తే చట్టాలు పాస్ చేస్తాం, లేకపోతే యాక్షన్ కూడా తీసుకుంటాం. అదొక పవిత్రమైన డాక్యుమెంట్గా కింద లెక్క వస్తుంది. ఒక మంత్రి మాట్లాడతాం కాదు, ఎంతో ఎక్సర్సైజ్ చేసి దానికి అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకుని అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. శ్వేతపత్రం అంటే రోజు ఇచ్చే పత్రం కాదు, రోజు ఇచ్చే నోట్ కాదు, రోజు ఇచ్చే స్టేట్మెంట్ కాదు. సో అందువల్ల దీనికి చాలా వెయిట్ ఉంటుంది. ఒక శ్వేతపత్రం అంటే అది ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు చేస్తారు, కానీ రోజు పద్ధతి కాబట్టి మన భారతదేశంలో అదొక ట్రెడిషన్ అయింది. ముఖ్యమైన సబ్జెక్ట్స్ మీద ఆ ప్రభుత్వానికి ఇది మనం ప్రజలకు చెప్పాలి, తప్పెక్కడో జరిగింది, లేకపోతే పరిస్థితి ఎలాగ ఉన్నది, పొజిషన్ స్టేటస్ చెప్పడానికి ఏ సబ్జెక్ట్ మీదైనా శ్వేతపత్రం వాడి అసెంబ్లీలోనే సాధారణంగా పార్లమెంట్లోనే రిలీజ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.